హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. కాసేపు ఎండ తీవ్రత, కాసేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే గాలులు అనేవి గంటకి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తున్నాయి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొద్దిపాటి మేఘాలు అనేవి విస్తరిస్తున్నాయి. ఈ రోజు వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి అంటే మనకి ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం అనేది మారుతుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, విజయవాడ వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే జల్లు వర్షాలు అనేవి ఈ రోజు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి వివిధ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి కాస్త తగ్గుముఖం పట్టిన ప్రస్తుతం చెప్పిన ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి గాలులు అనేవి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తున్నాయి. అలాగే కృష్ణా జిల్లాలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు జిల్లాలో మనకి ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా వర్షాలు అనేవి గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి. నర్సరావుపేట, వినుకొండ, దర్శి ఈ పరిసర ప్రాంతాల మీదుగా మనకి పొన్నూరు, బాపట్ల, రేపల్లె, తెనాలి పరిసర ప్రాంతాలు, అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏలూరు, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమే ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి. కానీ వర్షాలు అనేవి చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మాత్రమే తక్కువగా తేలికగా నమోదవుతాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవు. అలాగే ఆగస్టు మొదటి వారంలో మనకి కోస్తాలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు రెండో వారంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని గురించి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే ఈ రోజు మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం అనేది మారుతుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాలు, అలాగే దివిసీమ భాగాల్లో, మచిలీపట్నం భాగాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మీకు సమాచారాన్ని అందిస్తాను. అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 3-4 వారాల్లో మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని గురించి ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో వీడియోలు అనేది తప్పకుండానే చేస్తాను. అలాగే ప్రస్తుతం అయితే ఈ రోజు వర్షాలు అనేవి నమోదవుతాయి. రేపటి నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయి. కానీ అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.